కోసం సొంత మేనత్తనే పొట్టన పెట్టుకున్నాడు ఆ పాపాత్ముడు. మేనత్త ఇంట్లో పెద్ద ఎత్తున బంగారం, వెండి, నగదు ఉన్నట్లు తెలియడంతో అవి కొట్టేయాలని స్కెచ్ వేశాడు. అత్తింట్లోనే భోజనం చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి అత్తపై డంబులతో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు ఆ దుర్మార్గుడు. మరి ఆ మర్డర్ ఉదంతం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. వరంగల్ మట్వాడాలోని రాజీవ్ కాలనీలో నివసించే రేకులపల్లి ప్రణయ్ అనే యువకుడు జల్సాలకు మద్యానికి అలవాటు పడ్డాడు. చేస్తున్న చిన్న ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవటంతో అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అయినా కానీ ప్రణయ్ చేసిన అప్పులు తీరలేదు. దాంతో గీసుకొండ మండలం స్తంభంపల్లిలో ఒంటరిగా నివసించి తన మేనత్త స్వరూప వద్ద పెద్ద మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు ఉన్నట్లు తెలుసుకున్నాడు ప్రణయ్. ఎలాగైనా వాటిని కొట్టేయాలని పథకం వేశాడు. ఈ నెల 7న బీరు బాటిల్స్ కొనుగోలు చేసి తన మేనత్త ఇంటికి వెళ్లాడు. మద్యం సేవించి రాత్రి మేనత్త ఇంట్లోనే పడుకున్నాడు. అర్ధరాత్రి నిద్రలో ఉన్న మేనత్త స్వరూపను డంబుల్తో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. తర్వాత బంగారు, వెండి నగలు, కొంత నగదు దోచుకొని పారిపోయాడు ప్రణయ్. గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. టెక్నాలజీ ఉపయోగించి నిందితుడు ప్రణయ్ను గుర్తించారు పోలీసులు. ప్రణయ్ మీద నిఘా పెట్టి చాకచక్యంగా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ప్రణయ్ హత్యగుట్టును మొత్తం విప్పాడు. పోలీసులు ప్రణయ్ వద్ద 17 తులాల బంగారం, 34 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. ప్రణయ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.